ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ చూద్దామండి. సో ఇది అన్యాక్టివ్లో ఉంది. సో యాక్టివ్గా ఉండాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి కదా స్క్రీన్లో. అందుకోసం నేను ఒక స్టార్ తీసుకుంటున్నాను అండి. 5 పాయింట్స్ ఓకే, నాకు క్లిక్ చేశాను. ఓకే, ఇది ఒక స్టార్ ఉంది కదా. ఓకే, ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ మీకు విండోస్లో కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లేకుంటే ఈ ట్రాన్స్ఫార్మ్ వేరేదండి. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలనుకుంటే విండోలో ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుందండి. ట్రాన్స్ఫార్మ్ షిఫ్ట్ F8. సో ట్రాన్స్ఫార్మ్ ప్యానల్ వచ్చేసింది. సో అలాగే మీకు ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఉంటుంది. మరి ఆబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంటాయి, ప్లస్ టూల్స్లో కూడా ట్రాన్స్ఫార్మ్ ఉంటుందండి. ఫస్ట్ మనం టూల్స్లో చూద్దామండి. టూల్స్లో ట్రాన్స్ఫార్మ్ ఏంటో. రొటేషన్ అండి. రొటేషన్ ఇలా మౌస్ కాన్ బట్టి రొటేషన్ ఇలా చేసుకోవచ్చు. రొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి రొటేషన్ కావాలి, పైవట్ పాయింట్ ఇక్కడ కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ రొటేషన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లిక్ చేసేసి ఇప్పుడు రొటేషన్ చేయండి. చూడండి రొటేషన్ ఎక్కడ నుంచి అవుతుందో చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ నాకు ఇక్కడ నుంచి కావాలి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. యాంకర్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. బయటకు వచ్చేసి రొటేషన్ చేయండి. చూసారా ఎలా వచ్చిందో. సో సెంటర్ కావాలంటే సెంటర్ క్లిక్ చేసేసుకోండి. ఇలా రొటేషన్ సెంటర్ నుంచి వస్తుందండి. ఓకే, సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్ క్లిక్ చేసి సెంటర్లో క్లిక్ చేయండి. స్టార్ క్లిక్ అండ్ హోల్డ్. సో ఆప్షన్స్ వచ్చేస్తాయి మీకు. 5 పాయింట్స్ కావాలి, ఓకేనా, ఫామ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వచ్చేసి ఈ హాఫ్ పార్ట్ నేను రిమూవ్ చేస్తున్నానండి. ఒక సిమెట్రీ ఆప్షన్ చెప్పిపోతున్నాను ఇప్పుడు నేను. సో డిలీట్ అయింది హాఫ్ పార్ట్. సో మాయల్ మోడలింగ్ చేస్తే సిమెట్రీ మోడలింగ్ చేస్తారు కదండి. వన్ సైడ్ చేయగానే ఆటోమేటిక్ సిమిలర్గా రైట్ సైడ్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇది రొటేషన్లో చూసారు కదా. రిఫ్లెక్ట్ టూల్ అంటే అదేనండి, మిర్రర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది కదా. రిఫ్లెక్ట్ టూల్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ టూల్ మీద రిఫ్లెక్ట్ టూల్ డబుల్ క్లిక్ చేసి ఇక హారిజాంటల్ కాదండి. హారిజాంటల్ అంటే ఇలా మీకు కనిపిస్తుంది కదా. హారిజాంటల్ వద్దు, మనకి వర్టికల్గా కావాలి. వర్టికల్గా యాంగిల్ 90. ఓకే, ప్రివ్యూ అంటే మీకు ప్రివ్యూ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఏమవుతుందో. సో అయితే ఇది కాపీ ఉండాలండి. సేమ్ అదే మనం తీసుకున్న ఒరిజినల్ ఆబ్జెక్ట్ మారుతూ ఉంది. ఇక్కడ చేంజెస్ అన్నీ వర్టికల్గా మారిపోదు. సో అది మారొద్దండి, మనకి ఒక కాపీ మారాలి కాబట్టి కాపీ తీసుకున్నాను. ఓకే అయిపోయింది అది. సో దీన్ని షిఫ్ట్ పట్టుకొని మౌస్ ఇలా డ్రాగ్ చేయండి. స్ట్రైట్గా వచ్చేసింది ఆబ్జెక్ట్. చూడండి ఎంత సిమెట్రీగా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది ఆబ్జెక్ట్. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇది మీరు కరెక్ట్గా మూవ్ చేసుకోండి. ఒక మిర్రర్ పెడితే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఇంత మిస్టేక్ కూడా లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. అదండి రిఫ్లెక్ట్ టూల్ అంటే అది. ఓకే, రిఫ్లెక్ట్ టూల్. తర్వాత ఇక్కడ స్కేల్ టూల్ అండి. స్కేల్ టూల్ అంటే ఏంటి, సెలెక్ట్ చేసేసుకోండి. స్కేల్ టూల్ చూడండి ఇలా స్కేల్ అప్ అండ్ డౌన్ అండి. అప్ అండ్ డౌన్ ఇలా స్కేల్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇలా స్కేల్ అవుతుంది. ఓకే, ఒక క్రాస్గా చేస్తే ఆల్ సైడ్ నుంచి అవుతుంది క్రాస్గా. చూడండి స్కేల్. ఓకే, స్కేల్ టూల్ అండి. షేర్ టూల్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు టెక్స్ట్లో ఇటాలిక్ వర్డ్స్ ఉంటాయి కదా, కొంచెం క్రాస్గా వర్డ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అండి. షేర్ అంటే సంథింగ్ ఒక బెండ్ చేస్తుందండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పిక్చర్లో కూడా కొంచెం యారో ఇచ్చారు కదా, ఇలా దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీనికి షేర్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి షేర్ టూల్. చూడండి ఎంత క్రాస్ అయిపోయింది. ఎంత క్రాస్ కావాలో అంత క్రాస్ చేస్తుంది ఇది. ఓకే, సో డిలీట్. సో టెక్స్ట్ టూల్స్లో అన్నీ చూసారు కదా. రొటేషన్, షేర్ టూల్, రీషేప్ టూల్. రీషేప్ టూల్ అంటే ఏం లేదండి, జస్ట్ మీరే ప్రాక్టీస్ చేసుకుంటే ఆ టూల్ ఈజీగానే ఉంటుంది. సేమ్ స్టార్ తీసుకుంటున్నాను. 5. ఓకే, ఇక్కడ నుంచి ఫిల్ కలర్ ఇవ్వచ్చు, మీరు ఆల్రెడీ తెలుసుగా. ఇది స్ట్రోక్ కలర్ సంథింగ్ నేను ఎక్కువగా ఇస్తున్నాను, 18. ఓకే, ఇవన్నీ మీకు తెలిసే కదా ఇలా వస్తాయో. బేసిక్ ఇలా
సో ఇవన్నీ చెక్ చేసుకోండి మీరే, ఏముండదండి, సింపుల్. స్ట్రోక్ 1 అయిపోయింది, 18. ఓకే. ఒపాసిటీ అంటే ఇది డల్ అవుతుంది కదా, అది. ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ మూవ్ చూద్దామండి. మూవ్ హారిజాంటల్ -1 ఉంది. ఫస్ట్ ప్రివ్యూ ఆన్ చేసుకోండి. ప్రివ్యూ ఆన్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో హారిజాంటల్ -100 క్లిక్ చేస్తున్నాను. 100 ఎంటర్ చేసి వ్యూలో క్లిక్ చేయండి. సైడ్ చేసిన రాదండి, అది వర్టికల్లో క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ హారిజాంటల్ యానిమేషన్ యానిమేషన్ -100 మూవ్మెంట్ అవుతుందండి, చూసుకొని కావాలంటే. చూడండి, -100 మూవ్మెంట్. ఎప్పుడైతే మీరు వర్టికల్లో ఇప్పుడు సంథింగ్ నేను 500 ఇచ్చాను, ఇక క్లిక్ చేస్తే కనిపించండి ప్రివ్యూ మనకు. వేరే దాంట్లో ఎంటర్ కావాలి, హారిజాంటల్ క్లిక్ చేస్తాను. చూడండి, వర్టికల్ వెళ్ళిపోయిందా. సో వర్టికల్ 200 పెట్టేసి డిస్టెన్స్కి వచ్చేది, ఇది డిస్టెన్స్. సో ఎప్పుడైతే మీరు వర్టికల్ హారిజాంటల్ 0 పెట్టి డిస్టెన్స్ 500 చూడండి, ఇలా మూవ్ అయింది డిస్టెన్స్. ఎక్స్ యాక్సిస్ ఒకటి మూవ్ అవుతుంది డిస్టెన్స్ అంటే. ఓకే. యాంగిల్ అండి, యాంగిల్ ఎంత కావాలి, సంథింగ్ 90. చూడండి, 90 యాంగిల్లో మూవ్ అయింది. చూడండి, 180, 360, కంప్లీట్ 1 రూపీస్. ఓకే. ప్రివ్యూ ఉంటేనే కనిపిస్తుంది, లేదంటే కనిపించదండి. అదే మీకు ఒకవేళ కాపీ కావాలనుకుంటే కాపీ వచ్చేస్తుంది, కాపీ. ఓకే. సో ఇదండి ట్రాన్స్ఫార్మ్లో క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రొటేషన్ కూడా అంతే అండి, ప్రివ్యూ పెట్టుకోండి. ఫస్ట్ ఒక కాపీ తీసుకోకపోతే సేమ్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతాయండి. ఇది దీంట్లో కాపీ తీసుకోవాలి, అందుకని ఇదే ఆబ్జెక్ట్ మీకు యాంగిల్ చేంజ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కాపీ తీసుకుంటే కాపీ అవుతుందండి. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రొటేషన్ కాపీ వచ్చేస్తుంది. ఓకే. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్ చూసాం కదా ఆల్రెడీ. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వచ్చేసి ఆ పార్ట్ రిమూవ్ చేస్తున్నాను. Ctrl+Z, ఆ పార్ట్ రిమూవ్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్ వర్టికల్ అండి, 90 డిఫాల్ట్ వదిలేయండి. ప్రివ్యూ కాపీ కావాలి మళ్ళీ, కాపీ. ఓకే. షిఫ్ట్ పట్టుకుని మూవ్ చేయండి, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది రిఫ్లెక్షన్. ఓకే. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ కూడా చూసారు కదా, స్కేల్ కాపీ కావాలా వద్దా, కాపీ వద్దా. యూనిఫామ్ స్కేల్ అండి, యూనిఫామ్ అంటే ఆల్ సైడ్ నుంచి మీ స్కేల్ అవుతుంది 20. చూడండి, హారిజాంటల్ నాన్ యూనిఫామ్ అంటే హారిజాంటల్ స్కేల్ కావాలంటే హారిజాంటల్ స్కేల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 90 పెట్టాను, హారిజాంటల్ స్కేల్ అండి ఇది. చూడండి, ఇలా వస్తుంది 500, అది. ఓకే. వర్టికల్ స్కేల్ అండి ఇది 600, చూసారా, 100. యూనిఫామ్ అంటే రెండు ఈక్వల్గా ఉంటాయండి యూనిఫామ్ స్కేల్ ఎప్పుడు. స్కేల్ కార్నర్స్, స్కేల్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే ఇప్పుడు మీ స్ట్రోక్ ఇచ్చారు కదా, ఇది ఫస్ట్ ఓకే చేస్తాను, డిలీట్ చేస్తున్నాను. ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను అండి. సో దీని స్ట్రోక్ ఎంత ఉంది చూడండి. ఫస్ట్ ఇక్కడ 18 ఉంది కదా, 18. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మ్లో ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అంటారో, ఇప్పుడు నేను ఇక్కడ 10 చేస్తున్నాను, ఇది 10 చేసి ఓకే అన్నాను. స్కేల్ 1.8 పాయింట్ వచ్చింది, 10 ఉండే 1.8. అది ఎందుకు వచ్చింది ఎలా అంటే అక్కడ మనం చెక్ చేసుకున్నామండి ఆప్షన్, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్లో. చూడండి, ఇది చెక్ చేశాను. ఎప్పుడైతే ఇది అన్చెక్ ఉంటుందో, అన్చెక్ ఉంది కదా, చూడండి ఇప్పుడు మళ్ళీ చేస్తాను. సో బాక్స్ తీసుకున్నాను, దీని స్ట్రోక్ నేను 12 తీసుకున్నానండి. 12 తీసుకున్నాను కదా, 12 తీసుకొని దీని ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్. చూడండి, ఈ ఆబ్జెక్ట్ అన్చెక్ ఉంది, దీన్ని 20 స్కేల్ చేస్తున్నాను. యూనిఫామ్ స్కేల్ 20 వేసి ఓకే అన్నాను. 20 వేసినా దీని స్ట్రోక్ ఫోల్డ్ అంత 14 ఉందండి. ఒకవేళ దీన్ని పెద్దగా చేసినా కానీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 200, 300 చేస్తానండి. 300 చేసి ఓకే కొట్టాను. 300 చేసినా 14 ఉందండి. అంటే ఇది ఎంత పెద్ద చేసినా కానీ అంతే వాల్యూ ఉంది, ఎంత చిన్నగా చేసినా కానీ స్ట్రోక్ వాల్యూ అంతే ఉంది. సో చిన్నగా చేసినా అంతే వాల్యూ ఉంది కదండి.
సో ఎంత పెద్ద చేసినా మీకు అంతే వాల్యూ ఉంది. అయితే మీరు ఈ స్ట్రోక్ వాల్యూ మీరు చిన్న చేసినప్పుడు చిన్నగా ఉండాలి, పెద్ద చేసినప్పుడు పెద్దగా ఉండాలి. అలా మనకు రావాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్లో ఇది చెక్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్. క్లిక్ చేసుకొని చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆబ్జెక్ట్ చిన్న చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 300 ఉందిగా 100. ఓకే చూడండి ఇట్లా చేంజ్ అయిపోయింది వాల్యూ 42. అలాగే ఆబ్జెక్ట్ ఇప్పుడు చూసుకొని 42 ఉంది కదా, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 30 పెడుతున్నాను చూడండి 12 ఇలా చేంజ్. అప్పుడైతే మన స్కేల్ చిన్నగా చేసినప్పుడు చిన్నగా స్ట్రోక్ వాల్యూ కూడా తగ్గిపోతుంది, పెద్ద చేసినప్పుడు స్ట్రోక్ వాల్యూ కూడా పెరుగుతుంది. అదండి ఆప్షన్. ఓకే, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అయిందిగా. షేర్ ఆల్రెడీ చూసాం కదా, చూడండి ఇలా స్కేల్ అయిపోయింది. యాంగిల్ ఎంత ఉండాలి, ఇది -50 -100 ఎలా అవుతుంది, -20. చూసారా షేర్ ఎలా అయిందో. హారిజాంటల్గా షేర్ కావాలా, వర్టికల్గా షేర్ కావాలా, యాంగిల్ ఎంత ఉండాలి మీది, అది షేరింగ్. అది చెప్పాను కదండి, వాట్స్ ఒక ఇటాలిక్లో ఫామ్ అవుతాయి అన్నట్టు, సంథింగ్ బెండ్ లాగా అవుతుంది కదా, అది కాపీ అంటే కాపీ వస్తుంది. ఇదండి. ఓకే, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ షేర్. ట్రాన్స్ఫార్మ్ ఈచ్ అంటే ఏంటో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేస్తున్నాను. మనకు ఒక స్క్వేర్ ఉంటుంది, రౌండెడ్ బాక్స్ ఉంది, నెక్స్ట్ మనకు ఒక ఎలిప్స్ ఉంది, నెక్స్ట్ మనకు ఒక పాలిగాన్ ఉంది. ఈ సైడ్స్ రౌండ్గా చేశారని అందుకని అలా వచ్చింది. పాలిగాన్ డబుల్ క్లిక్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైడ్స్ 1000 అండి, లాస్ట్ ఎండింగ్ 1000 కదా, పాలిగాన్ మనకు 7 సైడ్స్. ఓకే ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్షన్ టూల్తో డ్రాగ్ చేసి అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్, ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి అండి. ట్రాన్స్ఫార్మ్ ఈచ్ క్లిక్ చేసి చూడండి, హారిజాంటల్ ఇలా వచ్చింది, హారిజాంటల్ స్కేల్ అవుతుంది అన్నీ ఒకేసారి. వర్టికల్ స్కేల్ అండి, అన్నీ ఒకేసారి వర్టికల్ స్కేల్ అవుతుంది. మూవ్ కూడా చూడండి, మూమెంట్లో హారిజాంటల్ మూవ్, ఎక్స్ యాక్సిస్ ప్లస్ మైనస్ అవుతుంది చూసుకోండి, ఎక్స్ యాక్సిస్. వర్టికల్ కూడా +y -y చూసారా, ఇలా మూవ్ అయింది యాక్సిస్ మీద. రొటేషన్, ఈచ్ ఆబ్జెక్ట్ రొటేషన్ అవుతుందండి, చూసారా. ఇది రిఫ్లెక్ట్ x, రిఫ్లెక్ట్ y రిఫ్లెక్షన్ అవుతుంది. ర్యాండమ్గా ఎలా పడితే అలా ర్యాండమ్గా వచ్చేస్తాయి. రిఫ్లెక్ట్ x, రిఫ్లెక్ట్ y, ర్యాండమ్. ట్రాన్స్ఫార్మ్ ఆబ్జెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్ ప్యాటర్న్స్ ఏమైనా తీసుకుంటే అక్కడ పనిచేస్తుంది. స్ట్రోక్స్ ఆల్రెడీ చూసాను, చెప్పాను కదా, ఇది స్ట్రోక్స్. స్కేల్ కార్నర్స్ ఇక్కడ పెట్టుకుంటే ఆ సైడ్ నుంచి వస్తుందండి, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ సైడ్ నుంచి వచ్చి, సెంటర్ పెడితే సెంటర్ నుంచి వస్తుంది. ఓకే అండి, కాపీ చేసుకుని కాపీ వచ్చేస్తాయి. ఓకే, డిలీట్. సో అదండి ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్లో అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్ వస్తుంది. రీసెట్ బౌండింగ్ బాక్స్ అంటే ఏంటో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నామండి, ఇది కొంచెం స్కేల్ చేస్తున్నాను పెద్దగా, షిఫ్ట్ ఆల్ పట్టుకుంటే సెంటర్ నుంచి స్కేల్ అవుతుంది. సో దీన్ని సంథింగ్ షేర్ అని ఉంది కదా, అది చేద్దామండి. ఇలా చేశాను, దీన్ని కొంచెం రొటేషన్ చేస్తున్నాను, మళ్ళీ రొటేషన్లో కొద్దిగా రొటేషన్ చేస్తాను. తీసుకొని రొటేషన్ టూల్ ఇలా రొటేషన్ చేశానండి. సో బౌండింగ్ బాక్స్ చూసారా, బౌండింగ్ బాక్స్ కూడా క్రాస్ అయిపోయింది చూసారా, ఇలా క్రాస్గా బౌండింగ్ బాక్స్. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం రొటేషన్ చేసినా సరే బౌండింగ్ బాక్స్ అనేది స్ట్రేట్ ఉండాలండి.
మీరు ఏ సాఫ్ట్వేర్లోనైనా ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ అండ్ సినిమా 4Dలో కూడా ఈ ఆప్షన్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ రీసెట్ బౌండింగ్ బాక్స్. ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తారో అది ఆటోమేటిక్ స్ట్రేట్ అయిపోతుందండి, కరెక్ట్గా అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మీరు ఈజీగా స్కేల్ రొటేషన్ ఈజీగా చేసుకోవచ్చు అండి మళ్ళీ ఇలా. ఓకే, అదండి ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇవన్నీ చూసారు కదా. సేమ్ ఈ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అలానే ట్రాన్స్ఫార్మ్లో. విండోలో ట్రాన్స్ఫార్మ్ ఉంది కదండి, విండో ట్రాన్స్ఫార్మ్లో ఇది ఎక్స్, ఇది వై, ఇది మూవ్మెంట్ అండి. మీరు ఎక్కడైతే మూవ్ చేస్తారో అక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. వై అంటే పైన కింద ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్లో వై చేంజ్ అవుతుంది. చూడండి చేంజ్ అయిందా. ఈ సైజ్ అండి విడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ నాకు 90, హైట్ కూడా 90, యూనిఫామ్ స్కేల్. ఓకే, ఇదండి రొటేషన్ ఇది. ఓకే, షేర్ అండి. ఓకే, స్కేల్ కార్నర్స్, స్కేల్ అని చెప్పాను కదా, స్కేల్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ ఆబ్జెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అండి. ట్రాన్స్ఫార్మ్లు ఇవన్నీ మనం చూసాం కదా. ట్రాన్స్ఫార్మ్ అగైన్ చూసామా, చూడలేదు కదా. సో ట్రాన్స్ఫార్మ్ అగైన్ చూద్దాం. నేను ఇక్కడ బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్ నేను ఆబ్జెక్ట్ మూవ్ అండి, మూవ్లో సో -100 వర్టికల్ వద్దండి నాకు 0, -100 కాకపోతే -300. ఓకే, మైనస్లో వద్దండి, పాజిటివ్లో తీసుకుందాము 300. ఓకే, కాపీ క్లిక్ చేసి కాపీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అగైన్ కంట్రోల్ D కొట్టినప్పుడు అలా మీకు ఇలా వచ్చేస్తాయి డూప్లికేట్స్, కంట్రోల్ D. ఓకే, అది వన్ థింగ్. నెక్స్ట్ టైప్లో చేయాలంటే ఇది సెంటర్లో పెడుతున్నాను. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్ మూవ్. ఇప్పుడు హారిజాంటల్ 0 పెట్టేసి వర్టికల్లో సమ్ 30 కూడా కాదు, 90 కూడా దాని తగులుతుంది కదా, సమ్ 200. ఓకే, కాపీ తీసుకోండి. ఇంకా కాపీ తీసుకొని కంట్రోల్ D చూడండి ఇలా వచ్చి అలా వస్తుందండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్, ఆబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మ్స్ అన్ని ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ రొటేషన్ టూల్, రిఫ్లెక్ట్ టూల్, ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి రొటేషన్. ఓకే, ఇదండి ట్రాన్స్ఫార్మ్ ఆబ్జెక్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.